పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా శుభోదయం. ఇప్పుడు ముంబై నటి జత్వానీ కేసు, అందులో సీనియర్ ఐపీఎస్ల సస్పెన్షన్ ఇవన్నీ కూడా మనం చూస్తే మరి ఎందుకో గత ప్రభుత్వం చాలా ఇటువంటి అధికారులని బలి చేస్తున్నట్టుగా మనకి ఈ కేసులో తేటతెల్లమవుతోంది. ఎందుకంటే విశాల్ గున్ని గారి గురించి అయితే నాకు మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆయన చేశారు కాబట్టి వాయిస్ చూసుకోండి, ఏదో ప్రాబ్లం ఉంది. సత్యనారాయణ గారు, మీ సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందండి, ఒకసారి చెక్ చేసుకోండి వాయిస్. ఓకే సార్, ఓకే చెప్పండి. మరి ఎందుకని ఈ విధంగా ఈ కేసులో ఇటువంటి మరి వ్యవహారాలు జరుగుతున్నాయో ఖచ్చితంగా మనం అందరం కూడా ఎవరికైనప్పటికీ కూడా మహిళల పట్ల అసభ్యంగా ఈ విధంగా చేసి పాల్పడినటువంటి, ఇప్పుడు అందరి ప్యానల్లో కోరినటువంటి అందరికీ కాదు, న్యాయపరంగా మన దేశంలో మహిళలకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మనం ఇస్తూ వారిని మరి ఎక్కడో జీవన విధానం కోసం ఆవిడ ముంబై వెళ్ళి అక్కడ జీవిస్తున్నటువంటి సందర్భంలో గత ప్రభుత్వంలో పెద్దలు ఏ విధంగా ఆమె జీవితంతో ఆడుకున్నారో ప్రపంచం మొత్తం ఈరోజు చూసింది. దానికి ఆ రోజు తెలిసినప్పటికీ కూడా చూడనట్టున్నటువంటి ప్రభుత్వంలో మనం ఈరోజు ఇటువంటి సస్పెన్షన్స్ అనేవి జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా ఫాస్ట్ గా స్పీడ్ గా ఇటువంటి కేసుల్లో ఎక్కడ కూడా మా పార్టీ ఎమ్మెల్యేలు తప్పు చేసినప్పటికీ కూడా వెంటనే సస్పెండ్ చేసినటువంటి సందర్భం ఉంది. ఇందాక వైసీపీ నేత మాట్లాడుతూ ఇంటర్నల్ సపోర్టు అనే దాని మీద మాట్లాడారు. ఇంటర్నల్ సపోర్టు గత ప్రభుత్వం చేసింది కాబట్టి ఈ రోజు ఈ అధికారులు బలైపోరు. ఇక్కడ తప్ప పార్టీల పరంగా ఇటువంటి విషయాల్లో మనం చర్చించుకుంటే న్యాయం జరిగే పరిస్థితులు ఎక్కడ కూడా ఉండవు, ప్రజలకు విషయాలు తెలిసే పరిస్థితి కూడా ఉండదు సార్ వాసుదేవన్ గారు. కాబట్టి మనం ఈరోజు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో ఎంతో దీంతో పాటు సత్యనారాయణ గారు ఇంకొక సందేహం. ఇప్పుడు మీరు రాష్ట్రంలో కూటమిని లీడ్ చేస్తున్న పార్టీ మీరే, కీలక భాగస్వామి. ఇందాక ముందర కృష్ణాంజనేయులు గారితో ప్రస్తావన కూడా చేశాను, మళ్ళీ మీ దగ్గర కూడా చేస్తున్నా. అసలు కేసుకి మూల కారణమైన మరి సజ్జన్ జిందాల్ గారి వ్యవహారంలో ఎందుకు వెనక్కి తగ్గారు? కనీసం నోటీసులు పంపించి అయ్యా అసలు ఏం జరిగింది, ఎందుకు ఆమె మీ మీద కేసు పెట్టాల్సి వచ్చింది, జరిగిన మీరు కూడా కొంత వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అని 41 సెక్షన్ కింద ఇవ్వడానికి ఎందుకు మరి మొహమాట పడుతున్నారు? అంటే కొన్ని వాయిసెస్ బయటకు వస్తున్నాయి. సజ్జన్ జిందాల్ని ఎందుకు పిలిపించాలి, ఈ కేసు ఆమె ఇక్కడ పెట్టింది, ఆమె పెట్టింది కాబట్టి ఆమె పెట్టిన అంశాలకు లోబడే అంతవరకే విచారించాలట. ఇదేంటో మరి, ఇది కొత్త సజెషన్ వస్తుంది మేధావి లోకం నుంచి. మరి ఆమె పెట్టిందే దానికి మూలమే సజ్జన్ జిందాల్. అక్కడ ఆ సజ్జన్ జిందాల్ మీద కేసు పెట్టబట్టి సజ్జన్ జిందాల్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశ్రయించబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అభయహస్తం ఇచ్చి ఏం పర్లేదు నేను చూసుకుంటానని చెప్పి కుక్కల విద్యాసాగర్ భుజం మించి మొత్తం వ్యవహారం నడిపించారు. మరంటప్పుడు ఆయన పిలిపించి మాట్లాడించడం ఇలాంటివన్నీ చేయాలి కదా. పోలీసులకి చెప్పొచ్చేంతటి వాళ్ళ మీరని కూడా అంటున్నారు. ఈ రాష్ట్ర డీజీపీ ఆ రాష్ట్ర డీజీపీకి లెటర్ రాయటమో, ఇక్కడి నుంచి మేము కొన్ని టీమ్స్ని పంపిస్తాం, విచారిస్తాం, కొంచెం మీరు స్థానికంగా సహకారం అందించండి అని చెప్పడం ఇవాళ కొత్త విషయం ఏం కాదు. బ్రిటిష్ పోలీస్ చట్టం నుంచి మనకి ఇవి ఉన్నవే, అవే మనం ఫాలో అవుతూ వస్తున్నాం, చాలా కేసుల్లో చూసాం. ఇక్కడికి వచ్చేప్పటికి ఆ ఇనిషియేషన్ ఎందుకు కొరవడింది, ఆ చొరవ ఎందుకు కొరవడింది? ఏ మొహమాటాలు జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జన్ జిందాల్తో ఉన్న మొహమాటం లాంటిదే మీకు కూడా ఉందా ఆయనతోటి? వాసుదేవన్ గారు అటువంటిది ఏం లేదు కానీ వాసుదేవన్ గారు, ఖచ్చితంగా మనం వెయిట్ చూద్దాం. ఎందుకంటే మీరు అన్నట్టు 41 నోటీస్ ఇవ్వచ్చు, ఇచ్చి పిలిపించి విచారిస్తారేమో కూడా మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే మనం ఇందులో ఏదో కేసు అంతా అయిపోయింది అప్పుడే విచారణ క్లోజ్ చేశారనడానికి లేదు కదా. ఖచ్చితంగా మీరు అన్నట్టు మన వాయిస్లు, మీ వాయిస్లు, ప్రజల యొక్క నాడి కూడా అంతా కూడా అటువైపుగా వెళ్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రభుత్వం అబ్జర్వ్ చేస్తుంది, అబ్జర్వ్ చేసి వాళ్ళని పిలిచి విచారిస్తుందని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఒకసారి పిలిచి విచారించడంలో తప్పేమీ లేదు.
అభియోగం వచ్చిన తర్వాత అది ఎవరు కూడా నామోసుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహారానికి వస్తే ఇటువంటి వాటిని కాపాడుకుంటూ, ఇందాకే చెప్తున్నాను మీకు, ఇటువంటి విషయాల్ని కాపాడుకుంటూ వచ్చాడు కాబట్టే మీరు అన్నట్టు ఎవరో భుజం మీద పెట్టి తుపాకులు కాలుస్తున్నారు కాబట్టే ఈ విధమైనటువంటి వాతావరణం, ఇటువంటి దరిద్రమైనటువంటి పాలిటిక్స్ లో మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది సార్ వాసుదేవన్ గారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఎవరైనా సరే ఈ రోజు మీ వల్ల, మీరు చేసిన పార్టీ వల్ల ఈ పరిస్థితి రాలేదంటారా సత్యనారాయణ గారు? ఉన్నటువంటి వారిని కూడా మనం విచారించవలసినటువంటి పరిస్థితి ఉంది. కేసు మూలాలనే తీసుకొచ్చి అందరినీ కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక మహిళకు న్యాయం చేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను సార్ వాసుదేవన్ గారు. రైట్. కృష్ణాంజనేయులు గారు సరే, ఈ అంశాలు పక్కన పెడితే రిషిరాజ్ సింగ్ మొత్తానికి ఏంటంటే సజ్జల మీద తుపాకీ గురి పెట్టేసి ఆయన నెమ్మదిగా వెళ్ళిపోయాడు, హర్యానా వెళ్ళిపోయాడు. ఆయన ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుకుంటానికి. నేను చెప్పిన సూచనలు అమలు చేయకపోగా సజ్జల గారు చెప్పిన సూచనలు అమలు చేయటం వల్లే ఈ విపత్తు సంభవించింది వైసీపీకి అని చెప్పి వెళ్ళారట. నిజమేనా? అంటే ఇప్పుడు ఎక్స్క్యూజెస్ బాగా దొరుకుతాయండి. ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత